ఆసక్తికరంగా సాగే ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం. పూర్వం సుమేధుడనే అతడు ఒక అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ అడవికి ఒకసారి ఇద్దరు కోయవాళ్లు వచ్చి రోజంతా తిరిగి ఏమీ దొరకక అలసిపోయి సుమేధుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వస్తారు. అక్కడికి చేరుకున్న వెంటనే ఇద్దరిలో ఒకడు స్పృహ తప్పి పడిపోతాడు. రెండవ కోయవాడు సుమేధుణ్ణి సహాయం చేయమని అడుగుతాడు. తపస్సులో ఉన్న సుమేధుడు పలకకపోవడంతో అతడిని పట్టుకొని కుదుపుతాడు. కళ్ళు తెరిచిన సుమేధుడు కోపంతో ఆ కోయవాడిని భస్మమైపొమ్మని శపిస్తాడు. వెంటనే కోయవాడు కాస్త బూడిదగా మారిపోతాడు. శాంతించిన సుమేధుడు పక్కనే స్పృహ తప్పి పడిపోయి ఉన్న కోయవాణ్ణి లేపి జరిగిందంతా చెప్పి, నా శాపం మూలంగా ఇతడు బూడిదలాగా మారిపోయాడు. అయితే ఆ శాపాన్ని వెనక్కి తీసుకుని అతడిని మామూలు మనిషిగా మార్చడం నాకు తెలియదు. నువ్వు ఈ బూడిదను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నేను వెళ్ళి మా గురువుగారిని కలుసుకుని శాపాన్ని వెనక్కి తీసుకునేందుకు ఏం చెయ్యాలో తెలుసుకుని వస్తాను అని చెప్పి బయలుదేరుతాడు. ఒక వారం రోజుల పాటు ప్రయాణించి సుమేధుడు వేరొక అడవిలో తపస్సు చేసుకుంటున్న తన గురువైన మహానందుణ్ణి కలుసుకుంటాడు. గురువుతో జరిగిందంతా చెప్పి పరిష్కారం చెప్పమని అడుగుతాడు. దానికి మహానందుడు, చూడు నాయనా, తన కోపమే తన శత్రువు. ఈ కోపం నీ తపశ్శక్తినంతా హరించి వేస్తుంది. కాబట్టి శాంతంగా ఉండడం అలవర్చుకో. దానివల్ల నీకు మేలు కలుగుతుంది అని చెప్పి శాపాన్ని వెనక్కి తీసుకుని అతడిని మామూలు మనిషి చెయ్యాలంటే ఇంతవరకు నువ్వు సంపాదించిన తపశ్శక్తినంతా అతడికి దారపోయాలి అని చెబుతాడు. ఆ మాటలకు సుమేధుడు ఎంతో దుఃఖించి, స్వామి, ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పగలరా అని అడుగుతాడు. దానికి మహానందుడు, అయితే ఒక పని చెయ్యి. రామాపురం అనే గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న మాధవుడు అనే సామాన్యమైన గృహస్థును కలుసుకో. అతడి పుణ్యంలో కొంత పుణ్యం దారబోసిన కోయవాడు మళ్ళీ బతుకుతాడు అని చెబుతాడు. సుమేధుడు సరేనని రామాపురం గ్రామానికి బయలుదేరుతాడు. అతడు దారిలో వెళుతూ ఉండగా కొంతమంది యువతులు కనిపిస్తారు. అందులో అత్యంత సౌందర్యవతి అయిన ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి అందాన్ని చూసి ఆశ్చర్యపోయి అలాగే చూస్తాడు. ఇంతలో ఆ అమ్మాయి, సన్యాసివై ఉండి కూడా నా అందాన్ని చూడాలనిపిస్తోందా అని చీదరించుకుంటుంది. ఇది విన్న సుమేధుడికి కోపం వచ్చి, అందం ఉందని గర్వపడుతున్నావు, ఈ క్షణం నుంచి కురూపిగా మారిపో అంటూ శపిస్తాడు. కురూపిగా మారిన ఆ అమ్మాయి తనను తాను చూసుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అక్కడ్నుంచి బయలుదేరి ముని రామాపురం గ్రామం వైపుకి వెళతాడు. గ్రామం లోపలికి వెళ్లి ఒక వ్యక్తిని ఆపి, ఇక్కడ మాధవుడి ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి సుమేధుణ్ణి పైనుంచి కింద దాకా చూసి, మాధవుడి కూతురు చాలా అందంగా ఉంటుంది. సన్యాసుల్ని కూడా ఆకర్షించగల అందం ఆమెది. అందుకే ఈ మధ్య సన్యాసులు కూడా వచ్చి తన కూతుర్ని తమకిచ్చి పెళ్లి చేయమని మాధవుడిని అడుగుతున్నారు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా తన కోసమే వచ్చి ఉన్నట్లయితే నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ఇది విన్న సుమేధుడికి ఒళ్ళు మండి ఆ వ్యక్తి నోరు పడిపోవాలని శపిస్తాడు. వెంటనే ఆ వ్యక్తికి మాటలు రాకుండా పోతుంది. అటుపై ముని మాధవుడి ఇంటికి వెళతాడు. మాధవుడు అతడికి ఎదురు వెళ్లి నమస్కరించి అతడిని చాప మీద కూర్చోమని చెప్పి తాను కూడా కింద కూర్చుంటాడు. అటుపై మునితో, మహానంద స్వామి క్షేమంగా ఉన్నారా అని అడుగుతాడు. దానికి సుమేధుడు, మహానంద ముని, మీరు ఎంతో పుణ్యవంతులని మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీ దర్శన భాగ్యం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది అని నమస్కరిస్తాడు. ఇంతలో లోపల నుంచి ఒక అందమైన అమ్మాయి వచ్చి మాధవుడి ముందు ఒక వస్త్రాన్ని పరిచి దాని మీద పనసకాయను పెట్టి కత్తిని మాధవుడికి ఇచ్చి సుమేధుడికి నమస్కరించి వెళ్ళిపోతుంది. మాధవుడు పనసకాయ కోయడం ప్రారంభించాడు. తన గురువు అంత గొప్పగా చెప్పినా మాధవుడి దినచర్య గురించి తెలుసుకోవాలని, అతడు ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తూ అంత పుణ్యం సంపాదించాడని తెలుసుకోవాలని కుతూహలంతో మీ దినచర్య గురించి చెప్పండి అని అడుగుతాడు. దానికి మాధవుడు చిన్నగా నవ్వి, పొద్దునే లేస్తాను, శుచిగా శుభ్రంగా ఉంటాను, బయట పనులు ఇంటి పనులు చేస్తాను, చేతనైనంత నలుగురికి సహాయపడతాను, సమయం దొరికినప్పుడు మంచి గ్రంథాలను చదువుతాను, వేళకు నిద్రపోతాను, ఉద్రేకపడకుండా కోపం తెచ్చుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాను అని అంటాడు. ఇది విన్న సుమేధుడు ఆశ్చర్యపోయి, మీ దినచర్యలో దేవుడి పూజ లేదే, మీరు రోజు పూజ చెయ్యరా అని అడుగుతాడు.
దానికి మాధవుడు, దేవుడు వేరే ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు, నా ఎదుటి మనిషిలో ఉన్నాడు. మనం నలుగురికి మంచి చేస్తూ సంతోషంగా ఉంటే అదే దైవ పూజ అని అంటాడు. ఈ మాటలు విన్న సుమేధుడికి కోపం వచ్చి, నువ్వు నన్ను అవమానిస్తున్నావు అంటే నేను చేసే తపస్సంతా వృధా అని నీ అభిప్రాయమా అని అడుగుతాడు. దానికి మాధవుడు, స్వామి, నేను నా గురించి చెప్పాను, మీ గురించి చెప్పలేదు అని అంటాడు. సుమేధుడు కోపంతో, నీ వంటి నాస్తికుణ్ణి అస్సలు క్షమించకూడదు. నువ్వు ఈ క్షణం నుంచి కదలలేక రోగిష్టివై మంచాన పడి ఉండు అని శపిస్తాడు. ముని శపించినట్టుగా మాధవుడికి ఏమీ జరగలేదు. అతడు కోసిన పనసకాయలో నుండి పనసపళ్లను ఒక్కొక్కటిగా తీస్తూనే కనిపించాడు. అటుపై మాధవుడు, అయ్యా, నీ వంటి వాళ్లకు కోపాన్ని కలిగించానంటే తప్పకుండా తప్పు నాదే అయి ఉంటుంది. కానీ ఏ వ్యక్తైనా మారటానికి కాస్త సమయం కావాలి కదా అని అంటాడు. సుమేధుడికి ఏమనాలో తెలియలేదు. అతడు విచారంగా, నా శాపం నీ మీద పనిచెయ్యలేదు. నా తపస్సంతా వృధా అయిపోయినట్టు ఉంది. నువ్వే నాకంటే గొప్పవాడివని అనిపిస్తోంది అని అంటాడు. దానికి మాధవుడు, లేదు స్వామి, మీరు తప్పు చేసిన వాళ్లను మీ తపోబలంతో శిక్షించాలని అనుకుంటున్నారు. అందుకే మీ తపశ్శక్తి తరిగిపోతోంది. మీరు ఆ కోయవాడిని బూడిద చేశారు. ఆ యువతిని కురూపిగా మార్చారు. ఆ యువకుడి మాటను పోగొట్టారు. కాబట్టి మీ తపశ్శక్తి పూర్తిగా నశించింది. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. మీరు నా వంటి సామాన్యుడి వద్ద పుణ్యాన్ని కోరి వచ్చారు. మీ కోరిక తీరే వరకు నాకు ఎటువంటి శాపము తగలదు. మీరు శపించిన వాళ్ళందరూ ఇప్పుడు మామూలు మనుషులు అయ్యారు. ఇప్పుడు మీ కోరిక తీరింది. ఇప్పుడు కావాలంటే మీరు నన్ను శపించి మీ శక్తిని పరీక్షించుకోండి అని అంటాడు. అయితే మాధవుడు అతడిని శపించలేదు. అక్కడ్నుంచి బయలుదేరి దారిలో వస్తూ ఉండగా తాను శపించిన వాళ్ళందరూ ఒకరి తరువాత ఒకరు కనిపించారు. అందరూ మామూలుగా మారిపోయారు. సుమేధుడు ఎంతో ఆశ్చర్యపోయి నేరుగా గురువు వద్దకు వెళ్లి జరిగిందంతా చెబుతాడు. దానికి మహానందుడు, తపశ్శక్తి గొప్పదే. అయితే తమ బాధ్యతలను గొప్పగా నిర్వర్తిస్తూ క్రమశిక్షణ పాటిస్తూ నలుగురికి సహాయపడే సామాన్యుడి పుణ్యం నీ వంటి కోపిష్టి తపోబలం కన్నా కూడా గొప్పది. సామాన్యుడు పుణ్యాత్ముడైతే అతడికి శపించే శక్తి ఉండదు. కాబట్టి అతడి వల్ల ఇతరులకు ఎటువంటి హాని కలగదు అని అంటాడు. అయితే మాధవుడు పుణ్యాన్ని దారబోసి శాపగ్రస్తులను మామూలు మనుషులుగా మార్చాడు. ఇప్పుడు అతడి పుణ్యం తరిగిపోయి ఉంటుంది కదా, మళ్ళీ అతడు ఆ పుణ్యాన్ని పొందడానికి ఎంతకాలం పడుతుంది అని అడుగుతాడు సుమేధుడు. దానికి మహానందుడు నవ్వి, నిజం చెప్పాలంటే ఒకరి తప్పును సరిదిద్దేందుకు తన పుణ్యాన్ని దారపోయడం అంటే అది చాలా గొప్ప పుణ్యం. కాబట్టి ఇప్పుడు మాధవుడి పుణ్యం మరింత పెరిగింది. నీకోసం అతడి పుణ్యాన్ని దారబోయవలసి వచ్చినందువల్ల నీ పాపం కాస్త పెరిగింది అని చెబుతాడు. ఇది విన్న సుమేధుడు మహానందుడికి నమస్కరించి, గురువర్య, పోయిన తపశ్శక్తిని మళ్లీ తెచ్చుకునేందుకు, నా పాపాలను హరించుకునేందుకు నేను మళ్లీ వెళ్లి తపస్సు చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. బేతాళుడు కథ చెప్పి, రాజా, నాదొక సందేహం. గురువు మాటలు బట్టి చూస్తే అతడు తపస్సు చేసి దైవానుగ్రహం పొందేదానికన్నా కూడా ధర్మాచరణ పాటిస్తూ గృహస్థుగా బతికితే పుణ్యం ఎక్కువని చెప్పినట్లు అనిపిస్తోంది. అలాగే సుమేధుడు కూడా మాధవుడిలోని అద్భుత శక్తులను చూసి కూడా మళ్లీ తపస్సు చేయడానికి ఎందుకు వెళ్ళాడు? కోపిష్టివైన నువ్వు తపస్సు చేసుకోవడానికి అర్హుడువు కాదు, గృహస్థు ఆశ్రమాన్ని స్వీకరించు అని మహానందుడు చెప్పినట్లుగా అనిపిస్తుంది కదా. మరి సుమేధుడెందుకు అలా చేశాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. దానికి విక్రమార్కుడు, సుమేధుడిది ప్రధానంగా తామసగుణం. అలాంటి వాళ్ళు తపస్సు చేయడానికే కాదు, గృహస్థు జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులకు కారణం అవుతారు. కాబట్టి మహానందుడు నిర్ణయాన్ని సుమేధుడికే వదిలేశాడు. సుమేధుడు కూడా తన అహంకారం, కోపం అతడికి ఎలాంటి హాని కలిగించిందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని అతడు తన అహంకారాన్ని, కోపాన్ని వదులుకొని సాత్విక స్వభావంతో మళ్లీ తపస్సు చేయడానికి బయలుదేరాడు అని చెబుతాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఇదండి చందమామలోని ఒక మంచి విక్రమ బేతాళ కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.